హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న కాదు మొన్న చేయాలి ఈ వీడియో, కాకపోతే టైం కుదరట్లేదు, క్షమించండి. ఈ రోజు నుండి ఈ ఛానల్లో ఖచ్చితంగా 2 వీడియోస్ 4 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేనైతే మీకు మాటిస్తున్నా. ఇప్పుడు దాకా నేను సరిగ్గా చేయలే కాబట్టి ఈ జనవరి మొత్తం కూడా ఫుల్ డ్యూటీ చేస్తాను అని చెప్పి మీకైతే 100% మాటిస్తున్నా. సో ఏ వీడియో ఈరోజు అంటే సంక్రాంతిలో బెస్ట్ మూవీ ఏది? 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 7 సినిమాలు రిలీజ్ అవ్వాలి, కానీ 6 సినిమాలు మట్టికే రిలీజ్ అయ్యాయి. ఈ 6 సినిమాల్లో బెస్ట్ సినిమా ఏది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, నాకు బాగా నచ్చింది ఏది, ఏం కంగారు లేదు. ఇవాళ సాయంత్రం ఉంది, రేపు సండే ఉంది. సండే సినిమాకి వెళ్దామని చెప్పి కూడా చాలామంది ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళందరి కోసం కూడా ఆచి తూచి మీ ఫ్యామిలీకి సెట్ అయ్యేది, మీకు అందరికీ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేటటువంటి ఒక మంచి సినిమాతో అయితే మీ ముందుకు వచ్చేసా. క్లైమాక్స్లో నా బెస్ట్ ఒపీనియన్ ఏది, దేనికి వెళ్ళాలి అనేటటువంటిది ఏంటి, సంక్రాంతికి ఏమేమి సినిమా రిలీజ్ అయ్యేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంక్రాంతి ఫస్ట్ మూవీ వచ్చేసి రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇప్పటికీ 223 కోట్లు, అటు ఇటుగా 230 కోట్లు కొట్టింది అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ పోస్టర్ని వేసుకున్నారనమాట. అది నిజమా అబద్ధమా అంటే నిజమే, కొద్దిగా అటు ఇటు ఉంటుంది అనమాట. మరి ఎగ్జాక్ట్లీ ఆ ఫిగర్ అయితే రాలేదు. మీకు గూగుల్లో కొట్టినా ఏఐని అడిగినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అటు ఇటుగా దానికైతే అని వచ్చింది. సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ అని చెప్పేదానికన్నా నెగిటివ్ టాక్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అయిందనమాట. చాలామంది నన్ను తిడుతున్నారనమాట, తెలుగులో రివ్యూని చంపేసింది నువ్వే, తెలుగులో సినిమాని చంపేసింది మీరే, అది ఇది అంటున్నారు. సో హిందీలో బాగానే ఉంది అని చెప్పి కూడా నాకు చాలామంది కామెంట్లు చేయడం నేనైతే చూశాను అనమాట. సినిమా చూసుకున్నట్లయితే హిందీలో ఇప్పటికీ రిలీజ్ అయ్యి 9 రోజులు అవుతుంది, పట్టుమని 30 కోట్లు కూడా వసూలు చేయలేదు ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న బాహుబలి సినిమా జస్ట్ 5 రోజుల్లోనే హిందీలో 100 కోట్లు కొట్టింది. కల్కి సినిమా జస్ట్ వారంలోనే 130 కోట్లు కొట్టింది ఓన్లీ హిందీలో. హిందీ వాళ్ళు ఈ కామెడీ సినిమాలకి, ఈ హర్రర్ ఫ్యాంటసీ సినిమాలకి పెత్తిందే పేటం. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని రాజాసాబ్ అనేటటువంటి సినిమాని మారుతితో ఈ విధంగా తెరకెక్కించారు. ఎందుకంటే అంతకుముందు స్త్రీ 2 అనేటటువంటి సినిమా వచ్చింది, మెయిన్ లీడ్ ఏమీ లేకుండా జస్ట్ హర్రర్ ఎలిమెంట్స్తో, జస్ట్ కామెడీతో 900 కోట్లు వాళ్ళైతే కొట్టారు. సో వాళ్ళకి 900 కోట్లు వచ్చాయి, మా ప్రభాస్ అన్నకి కనీసం 1000 కోట్లు రావా అనేటటువంటి ధీమాతో హిందీ వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని హర్రర్ని, ఫ్యాంటసీని మిక్స్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ హిందీలో 30 కోట్లు కూడా రాలేదు. ఇక ఆలోచించండి, అది ప్రభాస్ అన్న రేంజా? నేను చెప్తే మళ్ళీ మీరు ట్రోల్ చేస్తారు, మీరు తిడతారు. అందుకే దీని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. అన్న రేంజ్ సినిమాత కాదు, అన్న రేంజ్ కలెక్షన్స్ అవి కానీ కావు. నేను బాధపడుతున్నా, నా హీరో దమ్మిందో నాకు తెలుసు. నా హీరో బాక్స్ ఆఫీస్ని షేక్ చేయగలడు. 1000 కోట్లు కొట్టినటువంటి 2 సినిమాలు ఉన్నాయి, 100 కోట్లు కొట్టినటువంటి 6 సినిమాలు ఉన్నాయి. డే 1 పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ చేసే దమ్మున్నోడు నా హీరో. అలాంటిది నా హీరో ఈ విధంగా హిందీలో తక్కువ కలెక్ట్ చేసిన అంటే నేనైతే తట్టుకోలేను. హిందీ గురించి చెప్తున్నా, ఇక తెలుగు గురించి చెప్తే మీరు ఏమైపోతారో, మీరు నన్ను తిడతారు అనేటటువంటిది నాకు అట్టి ఫీలింగ్ అనమాట. అందుకే ఎక్కువ అయితే ఈ సినిమా గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సో రాజాసాబ్ సినిమా మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. క్లైమాక్స్లో చెప్తా ఏ సినిమా ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏ సినిమా లాస్ట్ ప్రిఫరెన్స్ అని. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఆ తర్వాత మన శంకర వరప్రసాద్, నేను పనుండి హాస్పిటల్కి వెళ్ళిన, హాస్పిటల్ నుండి వస్తుంటే తిరుమల థియేటర్ ముందు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీరు ఒకసారి అటు వెళ్తే అటు కనపడింది అనమాట. పండగ పూట ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదేందో మినీ వ్యాన్లు ఉంటాయి కదా, మినీ వ్యాన్లు టాటా ఏసీలు కట్టుకొని సినిమాకి వస్తున్నారు భయ్య. షాక్. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మన వైరా దగ్గర చూసుకున్నట్లయితే మన టెంట్ సామాన్ చైర్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఎగస్ట్రా చైర్స్. నేను ఎగస్ట్రా చైర్స్ ఎప్పుడు చూసినా తెలుసా? రోబో అప్పుడు చూసిన. రోబో సినిమా, బృందావనం సినిమా అనుకుంటా ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రోబో ఒక్క థియేటర్లోనే రిలీజ్ చేశారు, దాని టికెట్లు దొరకపోవడంతో ఎగస్ట్రా చైర్స్ తెప్పించి సైడ్కి వేసుకోమరి కూర్చొని అప్పట్లో రోబో సినిమా చూశారు. అది నేను ఎప్పటికి కూడా మర్చిపోను. డే 1 సినిమా డల్గానే నడిచింది, కానీ డే 2, డే 3, డే 4 అటు ఇటుగా ఒక నెల రోజులు అయితే టికెట్లు దొరకడం చాలా అంటే చాలా కష్టమైపోయింది. ఆ రేంజ్లో నడుస్తుంది అని చెప్పలేను, కానీ ఇంచుమించుగా అటు అయితే నడుస్తుంది. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగస్ట్రా చైర్సే చూపిస్తున్నారంట. తిరుమల థియేటర్ దగ్గర అయితే టికెట్లు దొరకట్లా. సినిమా ఖమ్మంలోనే 2 థియేటర్లో పెట్టిన, 2 థియేటర్లో కూడా ఫుల్ హౌస్ఫుల్ నడుస్తుంది. వింటేజ్ చిరంజీవి ఇస్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమా చూసుకున్నట్లయితే రీజనల్ సినిమా ఇది, ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ చేశారు, ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేశారు. అయినప్పటికీ 226 కోట్లు కొట్టి చూపించింది. మీరు చెప్పండి భయ్యా, మన రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది, మొత్తం పరంగా రిలీజ్ చేశారు, బాలీవుడ్లో రిలీజ్ చేశారు. కానీ ఈ శంకర వరప్రసాద్ అనేటటువంటి సినిమా ఓన్లీ తెలుగు స్టేట్స్లో, తెలుగులో రిలీజ్ చేశారు. ఇదేమో 200 కోట్లు, 226 కోట్లు ఏమో శంకర వరప్రసాద్, 230 కోట్లు ఏమో రాజాసాబ్ సినిమా.
ఇది రిలీజ్ అయ్యి 5 రోజులు అవుతుంది శంకర్ వరప్రసాద్, అది రిలీజ్ అయ్యే అటు ఇటుగా ఒక 10 రోజులు అవుతుంది. ఇక నేను ఎక్కువ మాట్లాడితే మట్టికే ఫ్యాన్ వర్స్ అయిపోతే మీరే ఆలోచించి కింద కామెంట్ చేయండి. అండ్ శంకర్ వరప్రసాద్ అయితే హ్యూజ్ హిట్ని అయితే సాధించేసింది అనమాట. సినిమాకి చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు, అటు ఇటుగా ఒక 100 కోట్లు కూడా పెట్టుండరు. మన చిరంజీవి గారు రెమ్యునరేషన్ తీసేస్తే 30 కోట్లు ఖర్చు ఉంటాయి సినిమాకి. ఎగ్జాక్ట్లీ 2 నెలల్లో సినిమా అయితే తీసి అవతల పడేసిండు. ఆ స్క్రిప్ట్ రాసుకోవడానికి నిలబెట్టింది మనోడికి, 2 నెలల్లో సినిమా తీసిండు. అండ్ చిరంజీవి గారి కూతురే ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్ అనమాట. ఆయనకు 70 కోట్లు ఇచ్చారు అని చెప్పి బయట కట్టి సమాచారం. ఎక్కువ కష్టపడలేదు, ఎక్కువ విఎఫ్ఎక్స్ పడలేదు, జస్ట్ కామెడీ అనేటటువంటిది, జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనేటటువంటిది రెండింటిని కూడా టార్గెట్ చేసిండు. సో అనిల్ రావిపూడిని చూసి ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది డైరెక్టర్లు నేర్చుకోవాలన్నమాట. ఆయన టార్గెట్ వచ్చేసి యూత్ ఏం కాదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ టార్గెట్ యూత్ పిల్లగాళ్ళు, యూత్ ఆదరిస్తారు నా సినిమా అనేటటువంటిది. ఇండియా మొత్తం మీద యూత్ నా సినిమా అంటే ఎగబడతారు అనేటటువంటి తన గట్టి ఫీలింగ్. సందీప్ రెడ్డి వంగ సినిమా అమ్మాయి అసలు ఆదరించరు, అమ్మాయిలు ఆ సినిమా చూస్తేనే తిట్టుకుంటారు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. అర్జున్ రెడ్డి అయినా, యానిమల్ అయినా, మన కబీర్ సింగ్ అయినా, ఇప్పుడు వచ్చేటటువంటి స్పిరిట్ అయినా యూత్ మెయిన్ టార్గెట్ చేస్తారు. అదేవిధంగా అనిల్ రావిపూడి ఫ్యామిలీస్ ఎక్కువ టార్గెట్ చేస్తాడు. ఫ్యామిలీలో నా దమ్ అట్లాంటిది అని చెప్తాడు, ఫ్యామిలీస్ కోసమే సినిమా తీస్తాడు. ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా కొన్ని షోస్ ఉంటాయి అనమాట. ఈటీవీలో, మా టీవీలో, అందులో షోస్ ఉంటాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఒక్కతో ఉండే కదా, వాటిలో వెళ్ళి ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటాడు. సో ఆయన ఆడియన్స్కి ఏం కావాలో అది ఇస్తాడు. అందుకే ఈ రేంజ్లో విజయం సాధించిండు. నిజంగా మాటలే కాదు, దొరుకుతురు అన్నారు, దొరకట్లేదు అయ్యా. సాసి పెట్టి కొడితే 220 కోట్లు. ఈ సండే అయిపోయేసరిగా ఈజీగా 300 కోట్లు. 300 కోట్లు జస్ట్ ఈ తెలుగు సినిమా ఓన్లీ 2 స్టేట్స్లో రిలీజ్ చేసినటువంటి సినిమా కొట్టిందంటే మాటలు కానే కాదు. సో అనిల్ రావిపూడి గ్రేట్ అనమాట. నెక్స్ట్ మన నాగార్జున గారితో తీస్తుండో, అఖిల్తో తీస్తుండో అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అదన్నీ తెలుసుకొని నేనైతే మీకు వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ మన అనగనగా ఒక రాజు సినిమా మంచి పాజిటివ్ టాక్నే సొంతం చేసుకుంది. నవీన్ పోలిశెట్టి చూసుకున్నట్లయితే ఒక ఇదిగా రిలీజ్ చేసిండు, సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి రికవర్ చేసింది. ఇవాళకు చూసుకున్నట్లయితే సినిమా 60 కోట్లు కొట్టింది. మాటలు కానే కాదు భయ్యో, 60 కోట్లు అంటే ఇక్కడ బాస్ సినిమా నడుస్తుంది మన చిరంజీవి గారిది, అక్కడ మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా నడుస్తుంది, అండ్ మన మాస్ మహారాజా సినిమా నడుస్తుంది, అండ్ శర్వానంద్ సినిమా నడుస్తుంది. వీటన్నిటిలో నిలబడటం ఒక ఎత్తు అయితే, నిలబడి కలెక్షన్స్ కొట్టడం కూడా ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి నాకు తెలిసి 70 కోట్లు అంటే ఈ సండే అయిపోయేసరికి సినిమాకి అయితే 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఈ సినిమా కూడా మాక్సిమం విజయం సాధించేసింది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మన రవితేజ గారిది భర్త మహాశైలకు విజ్ఞప్తి, సినిమాకి 50 కోట్లు వచ్చాయంట. అసలు మంచి ఫ్యామిలీస్ టైం, మంచి సంక్రాంతి టైం, ఆయన సినిమాకి 50 కోట్లు 25 కోట్లు రావడం అనేటటువంటిది నాకు అర్థం కాదు. ఇది మరీ దారుణం. అన్న మారాలి, రవితేజ అన్న మారేటట్టు అయితే కానీ అట్లా ఆల్రెడీ సినిమా చూసిన సినిమా నాకైతే అంత అనిపించలేదు అనమాట. రొటీన్ అనిపించింది, పాతగా చెంతర అనిపించింది. ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటాడు, ఆ అమ్మాయి వచ్చి కాబోనాడు జరగొట్టేది అనేటటువంటిది లత్కోర్ పంచాయతీ సినిమా. ఆ సినిమా కూడా మ్యాక్సిమం సంక్రాంతికి అయితే దెబ్బేసింది అనమాట. అండ్ నారీ నడుమ మురారి, నేను ఈ సినిమా చూడలే, హానెస్ట్లో చూడలేదు, చూస్తే రివ్యూ పెట్టేది కదా, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఫుల్ పాజిటివ్ టాక్ ఉందనమాట. ఏదో 1-2 పాజిటివ్ ఇస్తే ఏదో పెయిడ్ రివ్యూస్ అని చెప్పి అనుకోవచ్చు, కానీ అందరూ కూడా ఆల్వేస్ పాజిటివ్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అలా ఉంది, సెకండ్ హాఫ్ వేరే ఎలా ఉంది అంటున్నారు. నేనైతే ఫ్యామిలీతో ఈ సండే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాను, దాని గురించి కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే జననాయకన్ సినిమా కూడా రిలీజ్ అవ్వాలా, కానీ అది దాని గురించి ఇంకో వీడియోలో చెప్తా. అప్డేట్స్ వీడియో ఉందన్నమాట, దాంట్లో క్లారిటీగా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, నీ ఫస్ట్ చాయిస్ ఏది బ్రో, నువ్వు ఫస్ట్ దేనికి వెళ్ళామని చెప్తావు బ్రో అని చెప్పి నన్ను అడిగితే, మీరు ఫ్యామిలీతో వెళ్దామని అనుకుంటున్నారు, మాకు ఫైట్స్ కావాలి, ఎమోషన్ సీన్స్ కావాలి, అలా ఉండాలి అని అంటే నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి మన అనగనగా ఒక రాజు. ఆ సినిమాకి వెళ్ళిపోండి, ఒక ఎమోషన్ అయితే మన ముందు పెట్టిండు. ఆ యాక్టింగ్ అయినా, క్లైమాక్స్ అయినా ఇంకా నాకు బాగా అంటే బాగా నచ్చింది. నా సెకండ్ చాయిస్ వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మన శంకర వరప్రసాద్ గారు వింటేజ్ బాస్ను చూడాలంటే మనకి ఖచ్చితంగా చూడాలి. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా బాస్ యొక్క స్టామినా ఏంటి అని చెప్పి తెప్పేటటువంటి సినిమా. అండ్ నా థర్డ్ చాయిస్ వచ్చేసి రాజా సాబ్. ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేశారు, దానికోసం అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. నా రివ్యూలన్నీ కూడా ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయకముందు ఆ తర్వాత 8 నిమిషాల సీన్ అయితే యాడ్ చేశారు. దానివల్ల సినిమా కొద్దిగా ఇదిలా ఉందనమాట. 8 మినిట్ సీన్స్ కోసమైనా వింటేజ్ డార్లింగ్ చూడడానికి, ఆ పాటలు ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా మూడో చాయిస్ రాజాసాబ్ అని చెప్తా. అండ్ 4వది వచ్చేసి నారీ నడుమ మురారి. అందరూ బాగుంది అంటున్నారు, నేను ఇంకా చూడలేదు కాబట్టి నా రివ్యూ చెప్పడం అనేటటువంటిది రైట్ అనిపించుకోవద్దు. మ్యాక్సిమం నారీ నడుమ మురారి కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. చూసి ఖచ్చితంగా సండే కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. అండ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి, మీ ఊహకే వదిలేస్తాను అనమాట. ఇదే అనమాట ఫైనల్గా. నేను ఏదైనా సినిమా మిస్ అయితే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, ఇంకో వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. విజయ్ సేతుపతి సినిమా గురించి చాలామంది అప్డేట్ అడుగుతున్నారు, అండ్ అల్లు అర్జున్ సినిమా గురించి కూడా ఇంకొంతమంది అప్డేట్ అడుగుతున్నారు. వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ నమస్కారం.